కథనానికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేవని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు పెంపుదల చేసిన 19 లక్షల జీతాల బకాయిల చెక్కులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేమన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు తమ జీవితాలను పణంగా పెట్టి పని చేస్తున్నారన్నారు. ఇవాళ అనపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించి ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇతర సిబ్బంది కానీ ఉన్నారో వారందరికీ దాదాపుగా 9 నెలలుగా వారి శాలరీస్కి సంబంధించి ఎరియర్స్ ఉండడం, అదేవిధంగా శాలరీస్కి సంబంధించి కొంత పెంపుదల చేయడం, ఈ కార్యక్రమాలన్నీ చేసి దాదాపుగా 18,82,000 అంటే దాదాపుగా 19 లక్షల రూపాయలు ఒకేసారి ఇవాళ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి వారందరితో ఒక ముఖాముఖి కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి కార్యక్రమాలు ఉంటే దానికి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేయడం, ఆనాటి నాయకులు దాన్ని కైంకర్యం చేయడం, ఆ విధమైన విధానం కొనసాగేది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పారదర్శక విధానంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి చెందాల్సిన జీతభత్యాలని నేరుగా వారి అకౌంట్లకి ఇవ్వడంలో భాగంగా ఎటువంటి అవకతవకలకి పాల్పడకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఒక స్పష్టమైన విధానంతో వారందరికీ 19 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంక్రాంతికి సంబంధించి ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే బట్టలు ఇతర సదుపాయాలు ఉన్నాయి వాటిని కూడా ఈరోజు అందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకి, కూటమి నాయకులకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర సిబ్బంది అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం.